అర్ధరాత్రి బస్సు చినగంజాం నుంచి హైదరాబాద్ వైపు బయలుదేరింది. అప్పటికే ఆలస్యం అవడంతో డ్రైవర్ బస్సు వేగాన్ని పెంచాడు. 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. అప్పుడప్పుడే ప్రయాణికులు నిద్రలోకి జారుకుంటున్నారు. బస్సు బాపట్ల జిల్లా చిలకలూరిపేట వరకు వచ్చింది. ఇంతలోనే ఘోర ప్రమాదం. రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ను బస్సు ఢీకొట్టింది. క్షణాల్లోనే నిప్పు రాజుకుంది. ప్రయాణికులు అలర్ట్ అయ్యేలోపే మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ, చిమ్మని చీకట్లు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే బస్సును మంటలు చుట్టుముట్టాయి. బస్సులో మొత్తం ఆహాకారాలు, ఏడుపులు, అరుపులతో దద్దరిల్లింది. కొందరు కిటికీల్లోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోగా మరికొందరు మంటలో చిక్కుకుపోయారు. అగ్నికీలలు చుట్టుముట్టడంతో తప్పించుకునే అవకాశమే లేదు. క్షణాల్లోనే సజీవ దహనమయ్యారు. చిలకలూరిపేట రోడ్డు ప్రమాదానికి ట్రావెల్స్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్నారు పోలీసులు. బస్సు ఆలస్యంగా రావడంతో అతి వేగంగా డ్రైవ్ చేశాడని చెప్తున్నారు. ప్రయాణికులు వారించినా వినలేదని అంటున్నారు. అంజీ ఓనర్ కమ్ డ్రైవర్ గా గుర్తించారు. అయితే ప్రమాదం తర్వాత బస్సు క్లీనర్ ఆచూకీ కనిపించడం లేదు. అర్ధరాత్రి బస్సు చినగంజాం నుంచి హైదరాబాద్ వైపు బయలుదేరింది. అప్పటికే ఆలస్యం అవడంతో డ్రైవర్ బస్సు వేగాన్ని పెంచాడు. 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. అప్పుడప్పుడే ప్రయాణికులు నిద్రలోకి జారుకుంటున్నారు. బస్సు బాపట్ల జిల్లా చిలకలూరిపేట వరకు వచ్చింది. ఇంతలోనే ఘోర ప్రమాదం. రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ను బస్సు ఢీకొట్టింది. క్షణాల్లోనే నిప్పు రాజుకుంది. ప్రయాణికులు అలర్ట్ అయ్యేలోపే మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ, చిమ్మని చీకట్లు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే బస్సును మంటలు చుట్టుముట్టాయి. బస్సులో మొత్తం ఆహాకారాలు, ఏడుపులు, అరుపులతో దద్దరిల్లింది. కొందరు కిటికీలోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోగా మరికొందరు మంటలు చిక్కుకుపోయారు. అగ్నికీలలు చుట్టుముట్టడంతో తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. క్షణాల్లోనే సజీవ దహనమైపోయారు. చిలకలూరిపేట రోడ్డు ప్రమాదానికి ట్రావెల్స్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని చెప్తున్నారు పోలీసులు. బస్సు ఆలస్యంగా రావడంతో అతివేగంగా డ్రైవ్ చేశాడని చెప్తున్నారు. ప్రయాణికులు వారించినా కూడా డ్రైవర్ వినలేదని అంటున్నారు. అంజీ ఓనర్ కమ్ డ్రైవర్ గా గుర్తించారు. అయితే ప్రమాదం తర్వాత బస్సు క్లీనర్ ఆచూకీ కనిపించడం లేదు. యాక్సిడెంట్ జరిగిన స్థలం నుంచి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, సో ఈ బస్సుకు సంబంధించిన వివరాలు తెలిసినట్లున్నాయి. ఓనర్ కమ్ డ్రైవర్ గా చెప్తున్నారు అంజీని, మృతుడు అంజీని. సో ఏం చెప్తున్నారు పోలీసులు? పోలీసులు అయితే ఇంకా ఇక్కడ బాడీస్ని ఇంకొక బాడీ ఐడెంటిఫై చేయాలి స్వాతి. అలాగే ఇక్కడ ముందు ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటనలో ముందు క్లియరెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పుడు వేగవంతమైంది. కొద్దిసేపు క్రితమే గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ నుండి కూడా వచ్చారు. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న అంశానికి సంబంధించి ఇప్పటికే వివరాలు సేకరించారు. అలాగే బాడీస్ని ఇప్పటికే ఐడెంటిఫై చేసిన బాడీస్ని వాళ్ళ బంధువులకు అప్పగించడంతో పాటుగా ఇంకా ఐడెంటిఫై కాని బాడీని కూడా గుర్తించే దిశగా కూడా ప్రక్రియ ప్రారంభించినట్లుగా కనిపిస్తుంది. సో మొత్తం మీద చూస్తామంటే బస్సు బయలుదేరినప్పటి నుంచి కూడా కొంత ఆందోళనకరమైన పరిస్థితుల్లోనే ప్రయాణికులు ఉన్నారు. దాదాపు బస్సు బయలుదేరిన అంటే ఎక్కడైతే చినగంజాంలో బస్సు బయలుదేరింది. బస్సు బయలుదేరినప్పటి నుంచి కూడా డ్రైవర్ చాలా దూకుడుగానే బండిని బస్సును నడుపుతున్నట్లుగా ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కథనం మేరకు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో బండి బయలుదేరిన అరగంటకే చాలా దూకుడుగా వెళుతున్న సందర్భంలో 1-2 చోట్ల భారీ కుదుపులకు కూడా లోనయ్యేలా విధంగా బస్సుని డ్రైవర్ నడిపినట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఇంత ఫాస్ట్గా వెళ్లొద్దని కొంత హెచ్చరించినట్లు
నెమ్మదిగానే వెళ్ళమని హెచ్చరించినట్లుగా ప్రయాణికులు బస్సు డ్రైవర్ని హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. కానీ అతను వెనక చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవడంతో బస్సు ఎక్కిన గంటంబావులోగానే 6 నిండి ప్రాణాలు బుగ్గిపాలైన పరిస్థితి. సో ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ప్రాంతం నుంచి చినగంజాం దగ్గర గంటంబావు ప్రయాణం ఉంటుంది. ఈ ప్రాంతానికి చేరుకునేసరికి ఎదురుగుండా చిలకలూరిపేట వైపు నుంచి వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకొన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో బస్సు డ్రైవరు చాలా ఫాస్ట్గా వెళ్ళటం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందన్న అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి ప్రాథమికంగా పోలీసులు కూడా ఇదే రకమైన అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మరొక మృతుని ఆచూకీ తెలియాల్సిన ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ ఐడెంటిఫికేషన్ వ్యవహారం కూడా ఫాస్ట్గా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటి వరకు వస్తున్న సమాచారం మేరకు బస్సు డ్రైవర్ వెనక సీటున ఒక బెర్త్ ఉంటుంది. ఆ బెర్తులో పడుకున్న వ్యక్తి మృత్యువాత పడ్డారు అన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. అలాగే మరొక వైపు చూస్తూ ఉంటే బస్సు క్లీనర్ కూడా ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. బస్సు క్లీనర్ ఈ ప్రమాదం జరిగిన వెంటనే బస్సు క్లీనర్ బెంబేలెత్తి భయంతో పారిపోయినట్లుగా కూడా కొంతమంది చెప్తున్నారు. సో ప్రమాదానికి గురైన లక్ష్మీ ప్రసన్న ట్రావెల్స్ బస్సు చీరాలకు చెందినదిగా గుర్తించడంతో పాటుగా ఎవరైతే బస్సు నడుపుతున్నారో బస్సు డ్రైవర్గా వ్యవహరిస్తున్న అంజీ ఆయన అదే బస్సుకి ఓనర్గా కూడా వ్యవహరిస్తున్నారు. సో మొత్తం మీద ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఉన్నత స్థాయి అధికారులు కూడా ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఆరా తీసిన పరిస్థితి. ఇక్కడ వీలైనంత త్వరగా క్షతగాత్రులను వాళ్ళ ఇంటికి పంపించడంతో పాటుగా వాళ్ళ ఇళ్ళకి సేఫ్గా ఉన్న వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి పంపించడంతో పాటుగా ఎవరైతే మృతులకు సంబంధించిన బంధువులకి ఆ బాడీస్ని అప్పగించడం, మరొక మృతునికి సంబంధించిన డెడ్ బాడీని గుర్తించాల్సిన దిశగా ఇప్పుడు ప్రక్రియ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో పంచనామా ప్రక్రియను కూడా వీలైన వేగవంతంగా ముగించి ఇక్కడి నుంచి ఆ ప్రమాదానికి గురైన బస్సు అలాగే టిప్పర్ ఈ రెండింటిని కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బస్సు నడిపే సందర్భంలో బస్సు కావచ్చు టిప్పర్ కావచ్చు ఈ రెండు వాహనాలకు సంబంధించిన డ్రైవర్ల కండిషన్ ఏ విధంగా ఉంది, ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ రెండు వాహనాలకు సంబంధించిన బస్సులు టిప్పర్ నుండి నడుపుతున్న డ్రైవర్ల కండిషన్ ఏ విధంగా ఉందన్న అంశానికి సంబంధించి కూడా పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. స్వాతి. రైట్ పిఎంఆర్, థ్యాంక్ యూ.